వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆసుపత్రిలో ఎక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనపడకూడదని స్పష్టం చేశారు. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై అసహనం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఎటువంటివి పునరావృతం కాకూడదన్నారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక మగవారికి మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు సమర్థంగా అందేలా చూడాలని సూచించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. నెల రోజుల్లో ఆసుపత్రిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తన ఆకస్మిక పర్యటనలో ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్పులకు కీలక సూచనలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం కన్నుల పండుగగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్నతోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో కొలువు తిన్న ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగులకూరు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగులకూరు చండమల్లేశ్వర స్వామి, వ్యాగేశ్వరం వ్యామరేశ్వర స్వామి, కె పెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నెదునూరు చెన్న మల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, మసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లెటికురు అభినవ వ్యామరేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శిలా తోరణాలు, వరి కంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్ప మాలలతో ప్రభలను అలంకరించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల మోహన్ భగవత్ ఓ సమావేశంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన రోజే నిజమైన స్వాతంత్ర్యం పొందామని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందులో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ మోహన్ భగవత్ టెర్రరిస్టులా మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరు చేస్తున్న దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు గమనించాలని కోరారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటాలు చేయలేదని, అందుకే 1947లో కాకుండా రామ్ మందిర్ కట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మాట్లాడుతున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు,
ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో, అంత అద్భుతంగా చరిత్రనంతా కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. అసలు లోపల భాగం చూస్తే ఎంత దేశ స్వతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి దేశం పునాదులు, భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను, వారి రక్తాన్ని ధారపోసారో, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది కాంగ్రెస్ యోధులు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొర్రె పొట్టెల పందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోటీలో పాల్గొనేందుకు పొట్టెల యజమానులు అందంగా అలంకరించుకొని ఆటోలో తీసుకువచ్చి పోటీలో పాల్గొన్నారు. ఉత్సాహపూరితమైన వాతావరణంలో పొట్టెల యుద్ధం చేశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోటీలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందజేశారు. ఈ పందెం తర్వాత అక్కమ్మపల్లి, మాసంపల్లి, కాంతం లక్ష్మీ తిరుపతమ్మ మీరు రెడీగా ఉండాలి. ఈ పందెం అయిపోవస్తుంది. రెండు పిల్లలు చాలా అందంగా ఉన్నాయి, చాలా పరిస్థితులు పోరాటం చేస్తా ఉన్నాయి. అందులో ఆడేవంట యూనివర్సిటీ పోరాటం జరుగుతుంది. దాదాపు 20 గంటలు కొట్టుకున్నా కూడా ఏది అలిసిపోలేదు. గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జిత్ సింగ్ డల్లేవాల్ కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతుల ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్, హర్యానా సరిహద్దు ఖనౌరి వద్ద 70 ఏళ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ రేపు జరగనుంది. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామంలోని శ్రీ శివరామాలయ దేవస్థానం తూడుకుర్తి రైతు సంబరాలలో భాగంగా అంతర్రాష్ట్ర సీనియర్ విభాగం వృషభ రాజులచే బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోటీలో గెలిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. రావాలా మరి వెనకబడి ఉన్నాయి. ఏడు పట్టాల మిత్రులు ధర్మేశ్వరుల నారాయణ సోదరు గారు సమయం మీకు విభాగంలో సమయం 20 నిమిషాలు ఉంటుంది. టీం 7 మంది ఉండాలా. చెర్నాకు ఒకసారి గట్టిగా నీళ్ళలో కేకలు వేస్తే ఆటోమేటిక్ గా రావాలా రైతు సోదరులారా, నీళ్ళలో కేకలు నిర్వాహకుల గురించి మరియు ఈ కార్యక్రమం గురించి పెద్దలు ఎమ్మెల్యే గారు మాట్లాడగలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా తూడుకుర్తి గ్రామం అంటే నా గ్రామంలో బండగుండు ప్రోగ్రామ్ కి విచ్చేసిన పెద్దలు, స్టేజ్ని అలంకరించిన నాయకులకు, తూడుకుర్తి గ్రామం నుంచి విచ్చేసిన
నా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎన్నో సంవత్సరాల కింద చూసిన ఈ బండలావుడి ప్రోగ్రాం మళ్ళీ 5-10 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుపుకుంటున్నందుకు, మా సొంత గ్రామంలో జరుపుకున్నందుకు అందరికీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, పండుగ వాతావరణం ఉన్న మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు, ఉండాలి, ఇట్లనే ఉండాలి, కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ జై తెలంగాణ. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఈ ఎద్దుల పోటీలు ఎద్దుల ఓనర్లకు వాళ్ళకు కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, గెలుపు ఓటమి ఎవరిదైనా సరే వారు మా ఊరికి వచ్చినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక విజ్ఞప్తి. మా గ్రామం తోడుకుర్తి గ్రామంలో జరిగే ఈ యొక్క ఎద్దుల పండుగ బండలావుడు ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క గ్రామానికి, తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లా కూడా పంపించాలని కోరుకుంటూ మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్ లో బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని గాలిపటం ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనిపించని దారం గాలిపటాన్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే మన టాలెంట్ ని చిన్నదిగా భావించకుండా మన లక్ష్య సాధన ఛేదించడంలో చూపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారని అన్నారు. बसेस हैं हमेशा ऑन टाइम क्योंकि ये है इंडिया के सिलेक्टेड टॉप बस ऑपरेटर्स. बुक अ प्राइम ऑन रेल बस नाउ. वेरी गुड. साथ तो मर जाते పోరిరా ఎంత క్యూట్ చూడరా టచ్చేస్తే బైరా నన్ను గెలికితే మైసమ్మ తల్లికి ఇంకా నిన్ను ముడుపు కట్టినట్టరా బై ఇంకా నువ్వు భలే మల్టీప్లెక్స్ సింహాలు బిట్టబౌన్ చాయ్ బిస్కెట్ డమెంట్ డెపోజిట్. అందరికీ నమస్కారం. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో. సంక్రాంతి పండగ అంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, గోదావరిఖని పట్టణంలో కావచ్చు, అన్ని కుటుంబాలు ఇవాళ ఉదయం లేస్తే ఎంతో బిజీగా ఇటు కార్మికులు కావచ్చు, ఇటు రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతిరోజు నిత్యం కూడా బిజీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ, అన్ని కుటుంబాలు సంక్రాంతి పండగ పూట ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా స్థిరపడ్డా కూడా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి అన్ని కుటుంబాలు ఐక్యతతోటి ఈ సంక్రాంతి పండగని జరుపుకుంటూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఈ పట్టణంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా కుటుంబాల మధ్య, ఉమ్మడి కుటుంబాల యొక్క విలువల్ని, ఐక్యతని తెలిపేటువంటి పండగ ఇది. మరి ఈ పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఐక్యతతోటి పండగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు, మిత్రుడు, తమ్ముడు జక్కని బాలకిషన్ ఈరోజు కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఎంతో సందడిగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతిసారి కూడా. మరి ఈసారి ఇంకా ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. మరొకటి ఏంటంటే ఈ కైట్ ద్వారా సమాజానికి, ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ చిన్ని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటాన్ని ఈ చిన్ని దారం హ్యాండిల్ చేస్తూ ఉన్నదంటే సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు,
అనేక అవకాశాలు మనకు వస్తాయి అనేటువంటి ఒక మంచి సమాజానికి యువకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మరి యువకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు బాలకిషన్ తమ్ముడు ఈ రకంగా ఫెస్టివల్ని కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం, ఇందులో యువకులందరినీ మహిళలందరినీ కూడా భాగస్వాములు చేయడం చాలా శుభ పరిణామం, సంతోషం. అందరూ కూడా ఇలాంటి యువకులని ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఎప్పుడు ఇలాగే అందరూ సంతోషంగా పండుగల్ని జరుపుకోవాలి. అనేక అవకాశాలు మనకు వస్తాయి, వాటిని అందిపుచ్చుకొని తప్పకుండా ముందుకు నడవాలని, అన్నిట్లలో విజయాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పండగ సందర్భంగా మరొకసారి మీరు అనుకున్నటువంటి అన్ని అవకాశాలు మీకు సిద్ధించి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని మీకు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ భోగి పండుగ కానీ సంక్రాంతి కానీ కనుమ కానీ ఇది రైతులకి పాడి పంటల్ని ఇంటికి చేర్చేటువంటి సమయం. రైతులంతా పెద్ద పండుగగా జరుపుకునేటువంటి పండుగ. మహిళలంతా ఎంతో సంతోషంగా పిండి వంటలతోటి రకరకాల రంగుల ముగ్గులతోటి మరి గొప్పగా అద్భుతంగా జరుపుకునేటువంటి నెల రోజులు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని అందించాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఈ కైట్ ఫెస్టివల్లో నన్ను భాగస్వామిరాల్ని చేసినందుకు, ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి బాలకిషన్ తమ్ముడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడారు. మండలాల్లో తమకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని జర్నలిస్టుల నుంచి వినతులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం సాధ్యాలను పరిశీలించి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు అందజేసేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజాకాంగ్రెస్ సభ్యులు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ప్రజాపాలన తేలించినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారన్నా మా పేరు తీసుకోవాలి అదే వాస్తవం. ఇంకోటి ఇల్లు పేద జర్నలిస్టులు ఉన్నారన్న చాలా మంది జర్నలిస్టు మండలానికి సంబంధించిన జర్నలిస్టులు గ్రూప్ లాగా వచ్చి మేము కూడా మా కూతురు ఇల్లు కట్టుకోవాలని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి కూడా మరి ఏమైనా తీయవచ్చా? చాలా మంది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, చాలా మంది 5 లక్షల క్రితం ఇల్లు పూర్తి కాదు. ఇల్లు కట్టుకునే వాళ్ళ స్థిరమకి 5 లక్షలతో పాటు ఇంకా యాడ్ చేసుకుని కట్టుకునే వాళ్ళకే మనం ఇవ్వాలని సజెషన్. రేషన్ కార్డు కూడా లబ్ధిదారులకు కరెక్ట్ గా చెందేలాగా మనం చూసుకోవాలి. అంటే మనం ప్రజాప్రతినిధులను అధికారులను అందరికీ కలిపి ఇద్దరు బాగుంటుంది. ఇక్కడ చాలా మనం చేసే ఏ స్కీమ్ వల్ల పబ్లిక్ అడగడం రావట్లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినా కూడా అది కరెక్ట్ గా జరిగింది కాబట్టి ఫస్ట్ మన స్కీమ్స్ ఇంటర్వ్యూలు ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అధికారులు అందరూ కూర్చొని ప్లాన్ ప్రకారం మనం ఆ ఊళ్ళోకి వెళ్ళాలి, మండలానికి వెళ్ళాలి సూచించాలి. వార్తలు సమాప్తం. నమస్కారం.